హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఇడ్లీ పిండితో పునుగులు ఏ విధంగా వేసుకోవాలి అనేసి వీడియోలో చూడబోతున్నాము. వీడియో చూసే ముందు లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మన ఛానల్ మరికొంతమందికి షేర్ అవుతుంది. ఈ పునుగులు వచ్చేసి మనము బ్రేక్ఫాస్ట్కి కానీ ఈవినింగ్ స్నాక్స్కి కానీ ఏదైనా కొత్తగా తినాలనిపించినప్పుడు రోజు ఇడ్లీనే కాకుండా ఇలా పునుగులు కూడా వేసుకున్నట్లయితే కనుక కొత్తగా అనిపిస్తుంది. చాలా బాగుంటాయండి. ఈ ప్రాసెస్లో కనుక మనం చేసుకున్నట్లయితే కనుక ఇక్కడ మనం ప్రాసెస్లోకి వెళ్ళినట్లయితే కనుక ఇక్కడ ముందుగా కొద్దిగా అయితే కనుక నేను ఇడ్లీ పిండిని తీసుకున్నాను. ఇడ్లీ పిండి అనేసి అయితే కనుక మనం ఇడ్లీలు వేసుకోవడానికి చేసుకుంటాం కదండి, అలాగా తీసుకున్నాను. ఇక్కడ నాకు కొద్దిగా మిగిలిందనమాట, వాటితోటి నేను పునుగులు వేస్తున్నాను. అందులోకి ఇక్కడ మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను. 3 తీసుకున్నటువంటి ఉల్లిపాయలను ఈ విధంగా ముక్కలుగా కట్ చేస్తున్నాను, చిన్నగా అనమాట. అదేవిధంగా ఇలాగ ఉల్లిపాయలు అన్నిటిని 3 కట్ చేసుకున్న తర్వాత పచ్చిమిర్చిని కూడా 4 తీసుకొని ఈ విధంగా చిన్నగా కట్ చేస్తున్నాను. కట్ చేసిన పచ్చిమిర్చిని ఉల్లిపాయ ముక్కల్ని పక్కన పెట్టేసుకొని ఇడ్లీ పిండిలోకి మనకు రుచికి తగ్గట్టుగా కొద్దిగా సాల్ట్ తీసుకున్నాను. ఈ సాల్ట్ వేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కల్ని పచ్చిమిర్చి ముక్కల్ని ఈ విధంగా వేసుకుంటున్నాను. రోజు ఇడ్లీ వేసుకునే వాళ్ళు ఇడ్లీనే కాకుండా ఇలా కనుక పునుగులు వేసుకున్నట్టయితే కనుక చాలా టేస్ట్గా ఉంటాయి. మనకి తినేటప్పుడు కూడా చాలా క్రిస్పీగా, మనకి ఎప్పుడు ఇడ్లీ వేసుకున్నా కూడా పునుగులు కూడా వేసుకోవాలి అనిపిస్తూ ఉంటుంది. ఇలా పచ్చిమిర్చిని ఉల్లిపాయ ముక్కల్ని కొద్దిగా తీసుకున్న తర్వాత అదేవిధంగా కొద్దిగా కరివేపాకును కూడా తీసుకున్నాను. ఈ కరివేపాకు అయితే కనుక నేను ఎండు కరివేపాకును తీసుకొని ఇలా నలిపేసి చిన్న ముక్కలుగా వేసుకున్నాను. అదేవిధంగా కొద్దిగా జీలకర్ర వేసుకున్నాను. ఇలా కరివేపాకు జీలకర్ర వేయడం వల్ల మనకైతే ఇంకా రుచిగా ఉంటాయి పునుగులు మనకు తినేటప్పుడు. ఇందులోనే కొద్దిగా పసుపు తీసుకుంటున్నానండి. ఈ పసుపు చూసారుగా చాలా కొద్దిగా తీసుకున్నాను. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చండి ఈ పసుపు అనేసి. అదేవిధంగా రుచికి తగ్గట్టుగా కొద్దిగా కారం కూడా తీసుకుంటున్నాను. ఆల్రెడీ నేను పచ్చిమిర్చి ముక్కల్ని వేసాను కాబట్టి ఇక్కడ కారం అయితే కనుక కొద్దిగా తీసుకున్నాను. ఈ పసుపు కారము ఇష్టం లేని వాళ్ళైతే కనుక పచ్చి ముక్కలతోనే ఇక్కడ సరిపెట్టుకోవచ్చండి, పచ్చిమిర్చి ముక్కలతోనే. అదేవిధంగా ఇక్కడ 2 టేబుల్ స్పూన్లు నేను గోధుమ పిండిని తీసుకుంటున్నానండి. ఈ గోధుమ పిండి ప్లేస్లో మనము మైదా పిండి కూడా తీసుకోవచ్చు. ఇక్కడ మన ఇంట్లో మనకి ఏది అవైలబుల్గా ఉంటే కనుక అది తీసుకోవచ్చండి. ఇక్కడ నేనైతే కనుక గోధుమ పిండిని తీసుకున్నాను. ఇక్కడ మనం గెరిటతో కలబెట్టుకున్నాము. ఇలా గెరిటతో కలబెట్టుకోవడం వల్ల మనకు సరిగా అయితే కలవదనమాట. అందుకనేసి మళ్ళీ నేను చేత్తో ఈ విధంగా మొత్తాన్ని కలబెట్టుకుంటున్నాను. ఇందులో అయితే కనుక నేను వంట సోడా అనేసి వేయలేదండి. ఈ వంట సోడా అనేసి మా ఇంట్లో అయితే కనుక తినమన్నమాట. అందుకనేసి నేను వంట సోడాని అయితే కనుక స్కిప్ చేశాను. వంట సోడా వేయడం వల్ల కూడా మనకైతే కనుక పునుగులు చాలా సాఫ్ట్గా వస్తాయి. వంట సోడా వేయకపోయినా కూడా ఇలా కలుపుకొని ఇలా చేసుకున్నట్లయితే కనుక మనకు కూడా పునుగులు వచ్చేసి చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇక్కడ చూసారుగా నేనైతే కనుక మొత్తాన్ని కలుపుకున్నాను. ఇక్కడైతే కనుక నాకు కొంచెం గట్టిగా అనిపించింది, అందుకే కొద్దిగా వాటర్ వేస్తున్నాను. చూడండి, ఈ ఇడ్లీ పిండిలో అయితే కనుక మనం వాటర్ చాలా తక్కువ తీసుకోవాలి. వాటర్ ఎక్కువ పడినట్లయితే కనుక మనకు పిండి లూజ్ అయిపోయి పునుగులు వేసుకోవడానికి సరిపోదు. ఇక్కడ మనకైతే కనుక పర్ఫెక్ట్గా సరిపోయింది. చూసారా పునుగులకైతే కనుక. ఇక్కడ తర్వాత మనం అయితే కనుక స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని కడాయిలో అయితే కనుక మనం ఆయిల్ తీసుకోవాలి. ఈ ఆయిల్ వచ్చేసి మనం పునుగులు వేసుకునేటప్పుడు పునుగులు మునిగేంత వరకు అయితే కనుక చూసుకోవాలండి. కొద్దిగా ఎక్కువే పడుతుంది మనకు కడాయిలో ఆయిల్ అయితే కనుక. ఇక్కడ చూసారుగా ఆయిల్ అయితే కనుక మనకు హీట్ అయ్యింది. ఇలా ఆయిల్ హీట్ అయ్యాక 1 by 1 ఇలా పునుగులు వేసుకున్నట్లయితే కనుక మనకు తెలుస్తుంది బాగా ఆయిల్ అయితే కనుక హీట్ అయ్యింది. ఇలా ఆయిల్ హీట్ అయ్యిందా లేదా అని కూడా మనకైతే కనుక ఫస్ట్ పునుగు వేయగానే అయితే కనుక మనకు ఆయిల్లోంచి తేలుతూ ఉంది. ఇలా తేలిందంటే కనుక మిగతాటి అన్నీ కూడా ఇలా 1 by 1 వేసుకున్నట్లయితే కనుక మనకు పునుగులు అయితే కనుక రెడీ అయిపోతాయి. చూసారుగా ఈ విధంగా అయితే కనుక నేను పునుగులు వేసేసి ఇలా గరిటె పెట్టుకొని మనం పూరీ గంటె తీసుకొని ఇలాగ 1 by 1 వేసుకొని ఇలా వేసుకున్న పునుగులన్నీ కూడా ఒకదానికొకటి అంటుకోకుండా ఇలా గరిటెతో అయితే కనుక మనం ఇలా 1-2 సార్లు ఈ విధంగా కలబెట్టుకుంటూ ఉన్నట్లయితే కనుక మనకి పునుగులు అయితే కనుక మంచి కలర్ మారి ఈ విధంగా అయితే కనుక కలర్ వస్తాయండి. గోల్డెన్ కలర్ అండ్ ఆరెంజ్ కలర్ వస్తాయి. ఈ కలర్ వచ్చి పైన ఆయిల్లో తేలుతూ ఉంటాయి. ఇలా అయితే కనుక మనకు పునుగులు అయితే కనుక మంచిగా రెడీ అయిపోయాయి అనేది తెలుస్తుంది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు అయితే కనుక మనం పునుగులు తీసుకొని సపరేట్ ఒక ప్లేట్లో వేసుకున్నట్లయితే కనుక మనకు పునుగులు అయితే కనుక రెడీ అయిపోతాయి. ఈ విధంగా మిగతా పునుగులు అన్నిటినీ కూడా ఈ విధంగా వేసుకున్నట్లయితే కనుక మనకి ఎమ్మీగా టేస్టీ అండ్ ఈజీగా అయితే కనుక బ్రేక్ఫాస్ట్కి కానీ మనకి ఈవినింగ్ స్నాక్స్కి కానీ మనకి పునుగులు అయితే కనుక రెడీ అయిపోతాయి. ఇలా రెడీ అయినటువంటి పునుగుల్ని మనము ఓ పల్లీ చట్నీతో కానీ లేకపోతే రెడ్ చట్నీతో అయితే కనుక తిన్నట్లయితే కనుక చాలా బాగుంటాయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.